మన ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి సంబంధించిన ట్రస్ట్ మాస్టర్స్ అందరూ కూడా మాట్లాడతారు. వారి యొక్క అభిప్రాయాలు తెలియచేస్తారు. అందుకని మనం వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానించుకుందాము. అలాగే మరి మనం ఎంతో అదృష్టవంతులము. ఇంత దగ్గరలో గోదావరి నదీ తీరంలో మనందరి కోసం ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణం ఎంతో అద్భుతమైన కట్టడము. మరి దాని గురించి మనం సూరారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఈ ఉగాది ధ్యాన జ్ఞానయజ్ఞం 6 ఎలా జరిగిందండి? మీ అందరికీ కూడా ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మా పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు. మరి మనకి ఉదయం 3 గంటల పాటు అద్భుతంగా సంగీత ధ్యానం అందించిన గణేష్ పుందం గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాగే మనకి ప్రతిరోజు మధ్యాహ్నం పూట 2 గంటలు సేపు ధ్యానం చేయించిన పెప్పల ప్రసాద్ గారికి, గణేష్ గారికి, అలాగే మిగిలిన సంగీతనాద బృందం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ ఉగాదిలో మనం హితోధికంగా ధ్యానం చేశాము. అదేవిధంగా మనకి క్లాసెస్ చెప్పిన స్పిరిచువల్ సైంటిస్టులు, మన మాస్టర్స్ అందరికీ కూడా, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి ఈ సంవత్సరము అద్భుతంగా జ్ఞాన సభలు కూడా చేసుకున్నాము. ఆ జ్ఞాన సభల్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే పరమగురువులు ఎంతోమంది విచ్చేసి వాళ్ళ యొక్క సందేశాన్ని అందజేశారు. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా కంప్లీట్ చేసిన ఆ యొక్క టీమ్స్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరీ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ మరొక్కసారి పరాభవన నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి, పిఎంసి వాళ్ళకి, ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘన విజయం చేసిన పిఎంసి వాళ్ళకి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం. మనకి ఎంతో మంది శ్రీయన్స్ డాగా గారు వచ్చారు, చంద్రశేఖర్ గారు వచ్చారు. వాళ్ళు హితోధికంగా మన పిరమిడ్కి సహాయం చేశారు. ముందు కూడా సహాయం చేయడానికి ఎంతో వాళ్ళ యొక్క సపోర్ట్ని మనకి ప్రకటించారు. అదేవిధంగా కట్టాల్ మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు కానీ అందరూ, మన మాస్టర్స్ అందరూ కూడా మన యొక్క ఒకే ఒక లక్ష్యము, మన గురువుగారి లక్ష్యమైన ఈ యొక్క శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రాన్ని, ఏదైతే ఆయన పిరమిడ్ తాజ్ మహల్ అని ఆయన సంకల్పం నుంచి వెలువడి మనకిప్పుడు రెడీ అవుతుందో, దాన్ని మన పుష్కరాలకి, ఈ ప్రపంచానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి. అదే మన అందరి యొక్క సంకల్పం. మరి అందరూ పిరమిడ్లో ధ్యానం చేశారండి. క్రిస్టల్ ఛాంబర్లో, ముఖ్యంగా శ్రీచక్ర పిరమిడ్లో ఆ యొక్క ధ్యాన అనుభూతి వర్ణించలేనిది. మొన్న వచ్చిన శ్రీయన్స్ డాగా గారు కానీ, చంద్ర గారు కానీ, ఆ యొక్క మాస్టర్స్ వాళ్ళు చెప్పే అనుభూతులు వింటుంటే ఎంత గొప్ప శక్తి క్షేత్రాన్ని మనకి పత్రి సార్ అందజేశారు. గోదావరి నది ఒడ్డున అనేది మనం నిజంగా ఈ యొక్క పిరమిడ్లో భాగస్వాములను అవ్వడం అనేది మన జన్మజన్మల అదృష్టం. అలా ఉంటే కానీ మనము ఈ యొక్క పిరమిడ్లో మనము భాగస్వాములు అవ్వలేము. మరి ఈ యొక్క ఉగాది సందర్భంగా అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు, మరి నన్ను మనం మాట్లాడుకున్నట్టు క్రిస్టల్ ఛాంబర్ వస్తుంది. ప్రతి క్రిస్టల్కి కూడా ఒక 5,000 మీరు సహాయం అందించేటట్టయితే మీ పేరు మీద ఈ పిరమిడ్లో శాశ్వతంగా క్రిస్టల్ అనేది ఉండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూనుకుని పుష్కరాలని మనము ఒక లక్ష్యంగా పెట్టుకుని మన సార్ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అండి, మరికి ఇంత అద్భుతమైన శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రాన్ని జగద్గురు బెమ్మర్స్ పత్రి గారు మనకు అందించారు. ఇది ఎంతో ఘనమైనది. ఎన్నో క్షేత్రాలు రావచ్చండి, కానీ గోదావరి నది ఒడ్డున రావడం అనేది సారు ఎప్పుడో ఆయన హాస్టల్గా చూసి ఇక్కడ కావాలని అంటే, ఇది ఇక్కడ అసలు ఇక్కడ నేల దొరుకుతుందా, అసలు స్థలం దొరకదు అనే పరిస్థితులు అందరూ ఉన్నారు. కానీ ఇగోండి, మరి ఈయన గారు రాము గారు ఇక్కడ లోకల్ రైతు, ఈయన అందరినీ కూడగట్టి, శంకరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, చంద్రమౌళి గారు, అలాగే రాజమండ్రి కల్పనామూర్తి గారు, అలాగే అమలాపురం తాతగారు,
చాలామంది ఉన్నారండి పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక శ్రమ. ఈరోజు మనం ఇంత వైభోగాన్ని అనుభవిస్తున్నామండి. వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి ధన్యవాదాలు చెప్దామండి. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో మన వంతు కార్యక్రమం మిగిలింది. మనం చేయవలసింది ఖచ్చితంగా ఇది రాబోయే తరానికి మనం అందివ్వవలసిన బాధ్యత కూడా మన మీద ఉందండి. ఎందుకంటే ఇది పూర్తయిన తర్వాత ఎంతో ధనం వస్తుంది, ఎంతోమంది జనం వస్తారు, ఎంతోమంది పునీతులు అవుతారు. కానీ దాంట్లో భాగం అయ్యే అదృష్టం మాత్రం మనకే దక్కింది. ఇప్పుడు అది పూర్తయిన తర్వాత ఎన్నో ఆడంబరాలకి, ఎన్నో సుందరీకరణకి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు పిరమిడ్లో ఉపయోగపడుతుంది ప్రతి రూపాయి కూడా అండి. ఎవరు ఇస్తే దాంట్లో మనం ఒక ఇటుకైనా అవి ఉంటాం మన జన్మాంతరం. మరి అలాంటి భాగాన్ని మనం అందరూ పంచుకోవాలండి. ఎందుకంటే ఇది మళ్ళా రాదు మనకి. దాని తర్వాత ఇద్దామన్నా రాదు. ధనం అయితే కరువు ఉండదు. ఇక్కడ సార్ చెప్పారు, మరి రోజుకి 1,00,000 మంది వస్తారు ధ్యానానికి ఇక్కడికి. మరి 6 నెలలు ముందుగా బుక్ చేసుకోవాలి. కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ఇప్పుడు చూడండి అక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో, ఎంత జనం ఉంటారో, ఎంత లక్షల మంది వెళ్తూ ఉంటారో అదే పరిస్థితి ఇక్కడికి వస్తుందన్నారు సార్. చెప్తే అది ఖచ్చితంగా అవుతుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా అవుతుంది. మరి ఇక్కడ అసలు నేలే దొరకదన్న ఏరియాలో మనకి 25 ఎకరాలు స్థలం దొరికిందంటే ఎందుకు అవ్వదు? అలా మరి అన్నాటికి చాలా సార్ మాట్లాడింది వేదం. ఆయన ఏం పలికినా అది ఖచ్చితంగా కార్యరూపం దాల్చి మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అందుకని దాంట్లో అందరూ భాగస్వామ్యం అవుదామండి. మనమే కాకుండా మన చుట్టాలని, బంధువుల్ని ఇంత మహాశక్తి క్షేత్రంలో మరి రాబోయే తరానికి ఇది ఒక అద్భుతమైన కళ. ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు కొన్ని లక్షలు కాదు కోట్లతో ఉంటారండి. కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఎంతో మంది పునీతులు అవుతారు. వాళ్ళ జన్మ సార్థకత చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం కూడా చేయగలుగుతుంది వారు సారు. వచ్చి దాన్ని పిరమిడ్ దర్శిస్తే చాలు, దాంట్లో అలా ఉంటే చాలు ఒక 5 నిమిషాలు. ఆ వైబ్రేషను మరి మనలో ఉన్న కల్మషాన్ని శుభ్రంగా జన్మల నుంచి వచ్చిన కల్మషాన్ని తోస్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీతో ఉంటుంది అన్నమాట. చూడండి, ఒక దేవాలయానికి వెళ్తే అంతే కదా పరిస్థితి. అలాంటి శక్తి క్షేత్రాన్ని మనందరూ భాగస్వాములు అవుదామండి. మనల్నే కాదు, మన చుట్టాలని, బంధువుల్ని అందరినీ కనీసం తన్ ఏదో ఒకటి ఇచ్చి తీరాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకుందాం. మరి రాబోయే పుష్కరాల నాటికి సుందరీకరణ చేసుకుందాం. ఇక్కడ ఎన్నో అకామిడేషన్ రూమ్స్ ఉన్నాయండి, చాలా మందికి కావాలి. మనకు కావాల్సింది లోటు మనమే సమకూర్చుకోవాలి. మన అందరూ హాయిగా ఇక్కడ ధ్యానం చేయాలి, హాయిగా తృప్తిగా గోదావరిలో స్నానం చేయాలి, చక్కగా భోజనం చేయాలి, చక్కగా పవళించాలి. అవి అంటే ఇవన్నీ ఎవరు చేసుకోవాలండి? మనమే అనుభవిస్తాం కాబట్టి మనమే చేసుకోవాలి. అది మన అందరి బాధ్యత. ఇక్కడ ఎవరో టీం ఉన్నారు అని అనుకోవద్దండి. మన అందరం ఒక వసుదైక కుటుంబం. పత్రి గారు ఏం చెప్పారంటే, రాబోయే తరానికి ఎవరు మీ వారసులని అడిగితే నా పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నాకు వసుదైక కుటుంబం, వాళ్లే నా వారసులు అని చెప్పారు సార్. ఎంత అద్భుతమైన మనకి స్థానం ఇచ్చారు సార్, కల్పించారు చూడండి. ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకుందాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మాస్టర్లు అందరూ కూడా మరి పేరున మరి అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుని అందరూ భాగస్వాములు అవుదాం. కలిసి అయినప్పుడే ఇది సంపూర్ణం అవుతుంది. ఎవరు కూడా విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా మనం భాగస్వాములు అవుదామని ఒక ఆలోచన విడుదల చేసేద్దాం. దాని కార్యరూపం దాల్చేసి మనల్ని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయేలాగా మనం ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అండి. ఎలా జరిగిందండి 7 రోజు కార్యక్రమాలు? చాలా అద్భుతంగా జరుపుకున్నాం. మనకి గ్యాస్ టైటన్ అయినా కూడా కట్టెలతో వంటలు చేసి మరి మన నిర్వాహకులంతా కూడా ఏమీ ఆటంకాలు లేకుండా చాలా అద్భుతంగా అందించారండి. అలాగే 2010లో పత్రిజీ ఇదంతా చెరుకు తోట అండి. ఇక్కడ పచ్చడి పొలాల్లో ఒక ఇటుకతో స్టార్ట్ చేశారండి. ఇక్కడ ఆ రోజు చేసిన శంకుస్థాపన ఈ రోజు ఎంత అద్భుత కళాఖండంగా రూపుదిద్దింది. అసలు కళా నిజం అనిపిస్తుందండి ఈ రోజు చూస్తుంటే. ఇక్కడ ఈ 16 సంవత్సరాలు చాలా అద్భుతంగా నిర్మితమైంది. ఇవాళ సందేశంలో కూడా పత్రిజీ ఏం చెప్పారండి? వైష్ణ గౌతమి నుంచే ఆనాపానిసతి ప్రసారం అంతా కూడా దేశం అంతా ఇక్కడి నుంచే వ్యాపిస్తుందని ఆ రోజే చెప్పారండి. అలాగే చాలా అభివృద్ధి పనులు ఇంకా ఉన్నాయి. అందరూ కూడా దీనిలో సహకారాలు అందించి ఇంకా అభివృద్ధి పనులు మన వచ్చే పుసరాల నాటికి పూర్తిగా అన్నీ చేసుకుందామండి. అందరూ కూడా దీనికి సహకారాలు అందించి దీంట్లో భాగస్వాములు అవుదాం. మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకి, మన కోనసీమ జిల్లాకి ఇక్కడ మనకి రావటం ఇది మన అందరూ అదృష్టం. ఇక్కడ ఇంత పెద్ద కళాఖండం తాజ్మహల్ అన్నారండి మన పత్రిజీ. అటువంటి కళాఖండం మనకి ఇక్కడ మన దగ్గరలో. మనం ఎక్కడో ఈజిప్ట్ వెళ్తాం ఇంత పెద్ద పిరమిడ్ చూడాలంటే. నేను పత్రిజీతో ఈజిప్ట్ వెళ్ళానండి.
అక్కడ ధ్యానం చేయాలంటే అందులో ఒక 50 మంది పడతారు అంతే. అటువంటి మన పిరమిడ్లో 6,000 మంది ఒకేసారి ధ్యానం చేసి అత్యంత ఎనర్జీని తీసుకోవచ్చండి ఇక్కడ. అటువంటి పెద్ద కళాఖండం ఇక్కడ మన దగ్గరలో రావటం మన అందరూ అదృష్టం. అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించి అతి త్వరలో సుందరీకరణ పనులు పూర్తి చేసుకుని మనం వచ్చే పుష్కరాలకి చాలా అద్భుతంగా నిర్వహించుకుందామండి. మళ్ళీ మనకి నవంబర్ 11 యానివర్సరీ ఉంది, పత్రిజీ పుట్టినరోజు ఉంది, మళ్ళీ ఉగాది కార్యక్రమాలు, అలాగే ప్రతి నెల కూడా ఇక్కడ మన పౌర్ణమి క్లాసులు కూడా అద్భుతంగా జరుగుతున్నాయండి. అందరూ కూడా అట్లలో కూడా పాల్గొని దీని సహాయ సహకారం అందించి ప్రోత్సహిస్తారని కోరుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. మరి ఈ 16 సంవత్సరాలు ప్రయాణంలో ఎంతోమంది మాస్టర్స్, ఎంతోమంది మూల స్తంభాలుగా నిలబడి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. గారపాటి కళాలక్ష్మి గారు, గారపాటి సత్యనారాయణ గారు, అలాగే శంకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రమౌళి గారి దగ్గర నుంచి, మనకు అప్పటి నుంచి వర్క్ చేసిన బోర్డు మెంబర్స్ కానీ, ట్రస్టీలు కానీ, పిరమిడ్ మాస్టర్స్ కానీ, ప్రతి ఒక్క ధ్యాని కూడా వాళ్ళకి మేమందరూ కూడా వాళ్ళు వేసిన జట్టి రాణి గారు కానీ, ఇలాగా పేరు పేరున వాళ్ళు వేసిన పునాదుల మీదే మేమందరం నిలబడ్డామండి. కాబట్టి వాళ్ళకి మా హృదయపూర్వక కృతజ్ఞాభివందనలతో ఈ పిరమిడ్ని అదే స్ఫూర్తితో మనం ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన ఈ స్ఫూర్తితోటే మేము ఒక పత్రిజీ యొక్క వాహనాలుగా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే ఈ యొక్క ఉగాది సందర్భంగా మా యొక్క సందేశం కూడా. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి పత్రి గారు రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. రేపు గోదావరి పుష్కరాలకి అత్యద్భుతంగా ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా కట్టి వచ్చిన వాళ్ళకి వసతి ఇంకా చక్కగా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. పిరమిడ్ కూడా చాలా అద్భుతంగా ఈ కొత్త ట్రస్ట్ మెంబర్స్ అందరూ చాలా పట్టుదలగా ఉన్నామండి. ఈ పండగ అయిపోయింది ఇవాళతోటి. ఇక 2 రోజుల్లోనే మళ్ళీ పిరమిడ్ వర్క్ కూడా మొదలెట్టి ఇచ్చేస్తాము. మరి మీ అందరూ కూడా తన్ మన్ ధన్ మరి ఏదైనా పూర్తి చేయాలి ఫాస్ట్గా అంటే మీ అందరికీ తెలిసిందే. మరి మీ యొక్క కోఆపరేషన్ కోరుతున్నానండి. భోజనాలన్నీ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, భోజనాలు కానీ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఉగాది జ్ఞాన యజ్ఞం 6 అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనందరం కలిసి ఉగాది ఉత్సవాలు ఎంతో ఆనందంగా జరుపుకుందాము. అలాగే ఇప్పుడు ట్రస్ట్ సభ్యులందరూ కూడా అనౌన్స్ చేసింది ఏంటంటే, మీకు తెలుసు ఫోన్ వచ్చినాయండి, మేమిస్తామని. అలాగే అందరూ కూడా స్పందించి వెంటనే ఈవేళ ఉగాది కదండి, మంచి రోజు, మరి అందరూ కూడా ఈరోజు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే అది వచ్చి ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మేము ఇక్కడి నుంచి కూడా ఎవరైనా సరే ఎక్కడైనా ఈ మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ కన్స్ట్రక్షన్కి అందరూ కూడా కృషి చేయాలని, ఇక్కడి నుంచి అందరూ కూడా ఇక్కడతో ఆగకుండా ఈ ఉగాది అయిన రేపటి నుంచి కూడా అందరూ మనకి ఎక్కడైనా డొనేషన్స్కి తిరిగి ఇది పిరమిడ్కి సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మనందరం కలిసి ఎక్కడ ఇది ఎక్కువ తక్కువ ఎవరు లేరండి, అందరూ సమానమే. మనం కలిసి పనిచేద్దాము. అందరూ కూడా ఈ పిరమిడ్ మంది. పత్రి సార్ మనకి ఏదైతే చెప్పారో అదే మనం ఇక్కడ పాటించి మనందరం కూడా కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక నమస్కారములండి. అలాగే ట్రస్ట్ మెంబర్లకి, అలాగే ఇక్కడ ఉన్న వారందరికీ నా నమస్కారములు. ఈ పిరమిడ్ అనేది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కళ, మనకి ఈ కళను మనం నెరవేర్చుకోవాలంటే మనమంతా కూడా ఎంతో కృషి చేయాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ నిలబడ్డామని మేము వేరు, అక్కడ ఉన్నారని అందరం ఒకటే. ప్రతి ఒక్కరూ మనదనుకుని మనం చేయగలగాలి. ఎవరు మనకు చెప్పక్కర్లేదు, మనది. అంటే ఈరోజు మనందరినీ ఇక్కడ పత్రి సార్ నిలబెట్టారంటే మనం ఇక్కడ పని చేయడానికే మనల్ని నిలబెట్టారు. ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరం తన్ మన్ ధన్. మనకి ఇంకా కొన్ని చోట్ల డొనేషన్స్ అనౌన్స్ చేశారండి, అవి రాలేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది మనకి ప్రతిరోజు చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. దాని గురించి మనందరం ఇంటెన్షన్ పెడదామండి. అందరం కూడా మన పని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే గ్రూప్గా మనం చేయాలని ఒక ప్రతి సెంటర్ నుండి కూడా ఇంతమంది అని మనం ఇంటెన్షన్ తీసుకుని దాని గురించి కూడా మీటింగ్ వేసుకుందామండి.
వేసుకుని అలాగ గ్రూపుల వారీగా మనం ఎవరు ఏ వర్క్ చేద్దాం అనేది మనందరం కలిసి చేసుకోవడం. ఇక్కడ ఎవ్వరం వేరుగా లేము, అందరం కలిసే ఉన్నాము. అది గుర్తుపెట్టుకుని మనం అంతా కూడా గ్రూపులుగా మనం ఏ సెంటర్లో ఎవరున్నారో సెంటర్ వైజ్గా సెంటర్ నడిపే వారిని పట్టుకుని వాళ్ళ ద్వారా మనం ఏది చేయాలో అది, ఏ పని చేయగలం, ఇక్కడ ఏం వర్క్ చేయగలరో ఆ వర్క్ చేయడం. ప్లస్ మనం మెయిన్ మనకి ఇక్కడ డొనేషన్స్ మెయిన్ మనకి ప్రతి ఒక్కరు కూడా 5,000 అంటే చాలా తక్కువే, మనకి చాలా ఒక 2 చీరలు తీసుకున్నంత కాదు. అలా మనం ప్రతి సంవత్సరం కూడా ఇంతమందిని మనం టార్గెట్గా పెట్టుకుని అందరం కూడా ఈ టార్గెట్ని మనం రీచ్ అవుదామండి. ఎంత మనం ఇవ్వగలిగితే అంతా మనం పొందుతామండి. ఇదంతా మనం ఎంత సంపాదించుకున్నా మనకు నిలబడేది అనేది ఈ జ్ఞానం. మనం ఇక్కడ పెట్టింది మాత్రమే, మనకు పైలోకాలకు వచ్చేది కూడా ఇది పిరమిడ్కి పెట్టిందే మనం. ఎందుకంటే సార్ మనకు చెప్పింది ఆయన కళ మనం ఎప్పుడు నెరవేర్చాలి. ఇప్పుడు 2009లోనే ఇక్కడ ఏమీ లేని టైంలోనే చూపించారు ఆయన దీన్ని. అంటే ఎంత మనం దీన్ని చూడాలంటే ఒక తాజ్మహల్ లాగా మనం నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయవలసి తీరాల్సిందే అండి. అది మన ధర్మం, మన బాధ్యత, మన కుటుంబ బాధ్యత. ఎంత బాగా తీసుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా తీసుకోవాలి మనం దీన్ని. అలాగే ప్రతి ఒక్కరం పని చేద్దామండి. ఇక్కడ పని చేయడానికే వచ్చాం మనం. ఇక్కడ మీరు వేరు మేము వేరు కాదు, అందరం పని చేసే తీరాలి. మనం అందరం చేద్దామండి. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సార్ మనకి ఏమి ఇచ్చారు? తాజ్మహల్ ఇచ్చారండి. ఎక్కడో తాజ్మహల్లో మనది ఏమి అక్కడ ఉండదండి, ఓన్లీ చూసి వస్తాక తప్ప అది మా తాతలు కానీ మా బిడ్డలు కానీ అలా ఎవరు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏమి ఉండదండి. అక్కడ అందంగా చూసుకుని ఫోటోలు తీసుకుని వస్తాకే. ఇక్కడ మనదే అరే మా తాత ఇది ఇచ్చాడు, మా అమ్మమ్మ అది ఇచ్చింది, మా నాన్నమ్మ అది ఇచ్చింది అని చెప్పేసి మన మనవలో చేసి పట్టకుండా ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో కాదు. మన ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఏమి ఇచ్చారండి? సంస్థకి రోడ్డు ఇచ్చారండి, ₹1,00,00,000 రోడ్డు ఇచ్చారండి. అలాగే మళ్ళీ ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసి మనకి ఇక్కడ అప్పచెప్తున్నారండి. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ చేస్తున్నారండి. అందరూ కూడా అన్ని సహకారాలు మనకి అన్నిటికీ ఫుల్గా ఉన్నాయండి. అసలు మన దగ్గర నిలబడుతున్నాయండి. థ్యాంక్స్ అండి. వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రాన్ని జ్ఞాన యజ్ఞాలు మొదలు పెట్టించే పత్రిజీ గారికి, పత్రిజీ మేడం గారికి నా నమస్కారం. ఇక్కడికి వచ్చి దయచేసి జ్ఞానులందరూ ఇక్కడికి వచ్చి మేము ఆహ్వానించిన వారందరికీ వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పరమ గురువు అయిన సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదం. ఇక్కడ వచ్చేసిన మన మిత్రులందరూ, పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మీ అందరూ కూడా ఇంకా మీరున్న టైంని చక్కగా ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకుని ఉపయోగించుకుని మీ అందరూ క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా రావాలని కోరుకుంటున్నాము. మనకి ప్రతి నెలా కూడా వర్క్షాప్స్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా మనకి ముందు చక్కగా ప్లానింగ్, ఆల్రెడీ మనకి పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇంకా ఈ సంవత్సర కాలంలో మరింత ఉధృతంగా వర్క్షాప్స్ ఇవన్నీ ప్లాన్ చేసి మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతాము. వాటన్నిటిని కూడా మీరు హాజరవ్వి ఈ యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న ఎనర్జీని, జ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. పితామహ పత్రిజీ గారికి, పితామహ పత్రిజీ గారికి, పితామహ పత్రిజీ గారికి, శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, ధ్యాన జగత్, శాఖహర్ జగత్, పిరమిడ్ జగత్, జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.